హాయ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. మేము రీసెంట్‌గా కాన్గాపూర్ వెళ్ళామన్నమాట. దత్తాత్రేయ స్వామి టెంపుల్‌కి. సో, ఆ వీడియో మీతో షేర్ చేస్తున్నాను. ఇది కల్బుర్గి అనమాట. లైక్ కర్ణాటకలో అదొక డిస్ట్రిక్ట్ అనమాట. అక్కడ నుంచి 40 కిలోమీటర్స్ మనకి. ఇది డే 1 అనమాట. మేము 7కి రీచ్ అయ్యాము. ఈ బస్ స్టాప్ వచ్చేసి గాన్గాపూర్ బస్ స్టాపు. పక్కనే ఒక 50 మీటర్స్‌లోనే మీకు ఆర్చ్ కనిపిస్తది టెంపుల్‌ది. దాని లోపలెళ్తే ఒక 5 మినిట్స్, 4 మినిట్స్ నడిస్తే మీకు టెంపుల్ కనిపించేస్తదనమాట. మేము ఆశ్రమంలో బుక్ చేసుకున్నాం రూము. సో, మేము అక్కడికెళ్ళి లగేజ్ పెట్టేసి మళ్ళీ సంగమంకెళ్ళి స్నానం చేసుకొని మళ్ళీ వచ్చామనమాట. మాకు ఆల్మోస్ట్ 10 అయిపోయిందనుకుంటా. 10, 10:30. సో, మేము టెంపుల్‌కొచ్చేసి ఇది బయట టెంపుల్ వ్యూ అనమాట. అక్కడ చాలా బాగుంది. చిన్న టెంపుల్, చిన్నగానే కనిపిస్తది. బట్ లోపల పెద్దగుంది. నేను బయట నుంచి చూసి చిన్న టెంపుల్ ఏమో అనుకున్నా. బట్ లోపలికెళ్తే మనకు బాగా పెద్ద టెంపులే అనమాట. ఇదొచ్చేసి లోపల ఉంటదనమాట ఈ రాగి చెట్టు. టెంపుల్ ముందరే ఉంటది. ఈ టెంపుల్‌లో మీకు దేవుడు ఇప్పుడు ఇక్కడ ఫోటోలో ఎలా ఉన్నారో సేమ్ అచ్చం లోపల కూడా అలాగే ఉంటారు. అక్కడ పాదుకులు కనిపిస్తున్నాయి కదా మీకు మెరూన్ కలర్‌లో. ఆ పాదుకుల మీద కేసర్ రాసుంటారంట. అది కొంచెం మనం అట్లా తీస్తే లోపల ఇంకా కొంచెం లోపలికి తీసామనుకో సపోజ్ అప్పుడు బ్లడ్ వస్తదంట. నాకు ఆటో డ్రైవర్ చెప్పారనమాట. అక్కడ వాళ్ళు. సో, అది దర్శనం చేసుకున్న తర్వాత మేము ఇంకా కొంతసేపు వెయిట్ చేసాము. అప్పటికి 11 అయిందనుకుంటా. సో, మళ్ళీ 12కి భిక్ష అనమాట. సో, అందుకే మేము 12 వరకు వెయిట్ చేసాము. భిక్ష అంటే వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు పెడతారు. మనం వెళ్ళి తీసుకోవాలన్నమాట. సో, దత్తాత్రేయ స్వామి కూడా రోజు వచ్చి భిక్ష తీసుకెళ్తారని నమ్మకం అనమాట. దత్తాత్రేయ స్వామి కోసం ఇక్కడ అడుగులు మనం కృష్ణాష్టమికి కృష్ణుడి కోసం అడుగులు ఎలా వేస్తామో అట్లా వాళ్ళు రోజు అలా వేస్తారంట. ఆ గుడి ముందర రైట్ సైడు, లెఫ్ట్ సైడు ఉందన్నమాట. సో, ఆ స్ట్రీట్స్‌లో ఇలా వేశారనమాట. సో, నాకు చాలా మంచిగా అనిపించింది. అందుకే నేను వీడియో ఇది కూడా తీసుకున్నాను. ఇప్పుడు వచ్చిన టెంపుల్ వచ్చేసి ఇది సంగమేశ్వర టెంపుల్ అనమాట. సంగమంలో ఉంటుంది. సో, ఈ ఈ ఈ ఫోటో కూడా అంతే అక్కడిదే అనమాట. ఈ విగ్రహం కూడా. సో, ఇది వీడియో డే 1 మేము ఇట్లా చేసామన్నమాట. దీని తర్వాత ఇంకా మేము భిక్ష తీసుకున్న తర్వాత రూమ్కి వెళ్ళిపోయాము. మా పేరెంట్స్ ఏమో రెస్ట్ తీసుకున్నారు. నేను కూడా ఒక 1 అవర్ రెస్ట్ తీసుకుని మళ్ళీ నేను సంగమంకి వెళ్ళిపోయాను అనమాట. అక్కడికి వెళ్ళి నేను గురుగీత చదువుకుంటూ ఉన్నానమాట. సాయంత్రం అయిపోయింది ఆల్మోస్ట్ 5:30 అలాగా. మళ్ళీ అప్పుడు మా పేరెంట్స్ వచ్చారు సంగమంకి. సో, అక్కడ నుంచి మేము మళ్ళీ టెంపుల్కి వచ్చామన్నమాట ఈవినింగ్. సో, ఈవినింగ్ పల్లకి సేవ ఉంటుందని చెప్పారు. వాళ్ళు 7 అని చెప్పారు మాకు. బట్ 8కి స్టార్ట్ అయిందనమాట. మేము ముందే వచ్చాము 7 కానీ కొంచెంసేపు కూర్చున్నాం అనమాట. అవ్వలేదు. ఇది పల్లకి సేవ ముందు ఇది హారతి ఇస్తున్నారు. హారతి నైవేద్యం ఇస్తున్నారు ఈవినింగ్ టైంలో. సో, అది మనం లోపలికి వెళ్ళి చూడలేము కదా. టీవీలోనే మంచిగా కనిపిస్తుంది. అందుకే నేను క్యాప్చర్ చేశాను. మనం నార్మల్గా దర్శనంకి వెళ్ళినప్పుడు కూడా మనకి నార్మల్గా ఫుల్ డోర్లో చూపిరు. లైక్ ఒక చిన్న హోల్ ఉంటుంది. ఆ హోల్లోనే చూడాలన్నమాట మనం దేవుణ్ణి. మామూలుగా వేరే టెంపుల్స్లో అంతా పెద్ద డోర్ ఉంటుంది కదా, డోర్లో చూడొచ్చు కదా. కానీ ఇక్కడ గాన్గాపూర్లో అలా కాదు. చిన్న హోల్ ఉంటుంది. ఆ హోల్లో నుంచే చూడాలి. మనకి ఇంకా దేవుడే కనిపిస్తాడు. మనం పూర్తిగా చూడాలనుకున్నా కూడా అక్కడ త్వరగా వెళ్ళండి అంటారంటే, ఎందుకంటే వెనకాల జనం చాలామంది ఉంటారు కాబట్టి. సో, ఇలా అయిందనమాట ఫస్ట్ రోజు. ఇక్కడ ఇంకోటి ఏమంటే ఎవరికైనా దయ్యం పడుతుంది కదా, అట్లాంటి వాళ్ళు వచ్చారనుకో టెంపుల్కి, వాళ్ళ నుంచి ఖచ్చితంగా దయ్యం బయట వచ్చేస్తుంది. అంటే దయ్యాలకి గురుదేవుడు అంటే అంత భయం అనమాట, గురువు అంటే. సో, అందుకే ఎవరైనా దయ్యాలు విడిపించుకోవడానికి ఇక్కడ చాలామంది వస్తారు. నేను ఇంకొక టెంపుల్ ఉక్కడగాత్రి టెంపుల్ అని చూశాను. అక్కడైతే ఇంకా చాలామంది వచ్చారు. ఇక్కడ నేను ఒక 5 మందిని చూశాను అంతే. కానీ పౌర్ణమికి అమావాస్యకి అయితే చాలామంది వస్తారంట దయ్యాలు పట్టేవాళ్ళు. మేము నార్మల్ డేస్లో వెళ్ళాము కాబట్టి మేము ఏమంతగా చూడలేదు. వాళ్ళు చూసారనుకో మనకు నిజంగా భయం వేస్తుంది అనమాట. ఇది పల్లకి సేవ జరుగుతుంది. ఇక్కడ చూడండి స్వామి చాలా చక్కగా కనిపిస్తున్నారు. లక్కీగా నాకు అదొక చిన్న పాట్ దొరికిందనమాట. ఇంకోటి దత్తాత్రేయ స్వామి టెంపుల్లో ఏమంటే ఎన్ని కుక్కలు ఉన్నాయో తెలుసా. మనకి నార్మల్ వేరే టెంపుల్స్లో అయితే అసలు రానియరు కదా. బట్ కానీ దత్తాత్రేయ స్వామికి కుక్కలు అంటే చాలా ఇష్టము. ఆయన ఏమన్నారు అసలు. అక్కడ గర్భగుడిలో నేను చూడలేదు కానీ ఇంకా గర్భగుడికి వెళ్ళే ముందు కూడా ఉన్నాయన్నమాట. అక్కడ ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా చాలా కనిపించాయి అనమాట. నేను చూశాను. ఇది వచ్చేసి మొహరం పండగ కదా ఇప్పుడు, పీర్ల స్వాములు అనమాట. అక్కడ ఆ స్ట్రీట్లోనే టెంపుల్ ముందర స్ట్రీట్లోనే పెట్టున్నారు. అందుకే నేను జస్ట్ తీసుకున్నాను. ఇంతటితో మా ఫస్ట్ డే అయిపోయిందనమాట. ఆఫ్టర్ టెంపుల్ అయిన తర్వాత పల్లకి సేవ తర్వాత మేము వచ్చి ఇక్కడ డిన్నర్ చేసాము. ఇది ఫ్రీ భోజనం అనమాట.
తర్వాత ఇది సెకండ్ డే అనమాట. సెకండ్ డే ఏం చేసామంటే మార్నింగ్ లేసాము, మళ్ళీ నారసింహ తీర్థము, షటకుల తీర్థం, ఇది సంగమం అంటారనమాట. ఇక్కడే స్వామి ఉంటారు ఎప్పుడు. సో ఇక్కడికి వెళ్ళి స్నానం చేసుకుని నదిలో నీళ్లు తెచ్చి శివుడికి అభిషేకం చేసి ఆడ ఉరుదుంబర వృక్షం ఉంటుంది ఒకటి, నెక్స్ట్ వస్తుంది ఆ వృక్షం దగ్గర శివలింగం ఉంటుంది. ఆ శివలింగంకి అభిషేకం చేసి మళ్ళీ ఇలా ప్రదక్షిణ చేసుకొని ఇంకా వేరే తీర్థంకి వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ తీర్థంకి ఇక్కడ చూసారా మీరు, ఇవి ఇట్లా స్టూల్స్ లాగా పెట్టుంటారనమాట, టేబుల్స్ లాగా. మనం ఎవరైనా చదువుకోవాలి అనుకుంటే అక్కడికి వెళ్ళి చదువుకోవచ్చు. ఎప్పుడు అక్కడ చదువుతూనే ఉంటారు తెలుసా, చాలా వరకు చదువుతూనే ఉంటారు. కొన్ని ఖాళీగా ఉంటాయి అంతే, ఎక్కువ ఏం ఖాళీగా ఉండవు. నేను కూడా అక్కడే చదువుకున్నాను. అక్కడికి వెళ్ళి 2 రోజుల్లో నేను గురుగీత బుక్ కంప్లీట్ చేశాను అనమాట. అక్కడ శ్లోకాలు అది కంప్లీట్ చేశాను. ఇది థర్డ్ అనమాట. కాశీ, వారణాసి, భగీరథి అని పిలుస్తారనమాట. మనం ఇప్పుడు కాశీకి వెళ్ళి స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో మనకి ఇక్కడ చేసినా కూడా అంతే పుణ్యం వస్తుందని స్వయంగా దత్తాత్రేయ స్వామి చెప్పారనమాట. సో మనం అక్కడికి వెళ్ళలేకపోతే ఇక్కడికి వచ్చి కూడా చేసుకోవచ్చు అనమాట, అదొక బెనిఫిట్. సో ఇక్కడ కింద వాటర్ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళి స్నానం చేసుకుని వాటర్ తీసుకొని వచ్చి ఇక్కడ అభిషేకం చేయాలన్నమాట. చేసి మళ్ళీ ఇంక మనం తర్వాత నెక్స్ట్ ఇలాగే ప్రతి తీర్థంలోనూ మనకి టెంపుల్ కనిపిస్తుంది. ఇంకో కొన్ని తీర్థాల్లో ఏమవుతుందంటే ఇది యాక్చువల్గా తర్వాత నిర్మించిన టెంపుల్ అనమాట. దత్తాత్రేయ స్వామి ఉన్నప్పుడు నిర్మించిన టెంపుల్ ఆల్రెడీ నీళ్ళలో మునిగిపోయింది అనమాట. కొన్ని దగ్గర ఉన్నాయి, కొన్ని దగ్గరలో మునిగిపోయాయి అనమాట. ఇది ఇంకా మేము ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ తీర్థంకి వెళ్తున్నాము. మేము ఆటోలో వెళ్ళామన్నమాట. మేము 3 ఉన్నాము. సో మాకు 800 తీసుకున్నారు. మేము బార్గెన్ చేయలేదు, ఆయన చెప్పిందే అంతా, ఇంక ఇచ్చేసింది కూడా అంతే. మీరు ఎవరైనా సింగిల్గా వెళ్తే మేబీ బార్గెన్ చేసుకోవచ్చు అనుకుంటా, ట్రై చేయండి. ఇంకా ఇది 4th అనమాట. 4th వచ్చేసి పాప వినాశిని తీర్థం అనమాట. ఇక్కడ చూసారా, ఇక్కడ ఒకటి ఉంది ముందర చిన్న గుడి. ఇక్కడ మళ్ళీ దగ్గరే ఒకటి ఉంటుంది అనమాట, నీళ్ళ దగ్గరే ఉంటుంది. ఇక్కడ పైపులు చూసారా, ఇవన్నీ మోటార్లు వేసుకున్నారనమాట. ఇక్కడ చాలామంది డైరెక్ట్గా నదిలో నుంచి మోటార్లు వేసుకుంటారనమాట తోటలలోకి. అట్లా మేబీ పర్మిషన్స్ కావాలేమో తెలియదు, బట్ వేసుకున్నారు. మేము చాలా చోట్ల చూసాం అలాగా పైపులు. ఇది వచ్చేసి కొంచెం పాప వినాశన తీర్థంలో మాత్రం మనకి చాలా పక్కనే ఉంటుంది, నదికి పక్కనే ఉంటుంది గుడి. ఇంకొకటి ఆల్టర్నేటివ్ కూడా ఉంది, మీరు అక్కడైనా చేసుకోవచ్చు, పూజ ఎక్కడైనా ఎక్కడైనా చేసుకోవచ్చు, అది మన ఇష్టము. తర్వాత ఇంకోటి ఏంటంటే మనం నడిచి కూడా చేయొచ్చు. ఇది జస్ట్ 3-4 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. లైక్ నడుచుకుంటూ కూడా పోవచ్చు. నేను చూశాను కొంతమంది నడుచుకుంటూనే వచ్చారు, మాకు తెలీదు. ప్లస్ మా పేరెంట్స్ నడవలేరు కదా, మనలాంటి వాళ్ళు అయితే యంగ్ వాళ్ళు అయితే నడవచ్చు. నడుచుకుంటూ కూడా పోయి మనం హ్యాపీగా అన్ని తీర్థాలలో స్నానం చేసుకోవచ్చు. మీరు ఓపిక ఉంటే మీరు ట్రై చేయండి, నడుచుకుంటూనే వెళ్ళొచ్చు. అదేం ఎక్కువ లాంగ్ అయితే ఏం లేదు. ఇది అయిపోయిందనమాట. అది దాని తర్వాత ఇది కోటి తీర్థం అనమాట. 5th వన్ వచ్చేసి ఇక్కడ సేమ్ అన్ని చోట్ల సేమ్ అదే ప్రాసెస్ అనమాట. స్నానం చేయడం, వాటర్ తీసుకొచ్చి అభిషేకం చేయడం. ఇది వచ్చేసి మహాపతివ్రత గట్ట అని ఉన్నింది అక్కడ. ఈమె కథ వినాలంటే మనం ఖచ్చితంగా గురు చరిత్ర చదవాలి. ఆమె హస్బెండ్ చనిపోతే ఆమె పతివ్రతను చూసి స్వామి బతికిస్తారనమాట. ఆ స్టోరీ, ఫుల్ స్టోరీ గురు చరిత్రలో ఉంటుంది. చదివితే మాత్రం చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా చదివితే చదవండి. ఇంకోటి ఏమంటే, మనము గంగాపూర్ వెళ్ళే ముందు గురుచరిత్ర ఒకసారి చదివి వెళ్ళండి. నిజంగా ఆ ఫీల్ వేరుంటుంది అసలు. మనం చదవకుండా వెళ్ళామనుకో మనకి ఏం తెలీదు, మళ్ళీ వచ్చిన తర్వాత చదివామనుకో మనకి ఏమనిపిస్తుంది అంటే అరే ఇది మిస్ అయ్యాం, అది మిస్ అయ్యాం అనిపిస్తుంది అనుకుంటా. కాబట్టి కుదిరితే చదివి వెళ్ళండి, లేకపోతే పర్లేదు, మీరు చదవకుండా కూడా వెళ్ళొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. తర్వాత ఇంకొకసారి కూడా వెళ్ళొచ్చు. ఇంకోటి ఏమంటే, నేను 3 సార్లు చదివాను గురు చరిత్ర. 2 సార్లు సప్తపారాయణ చేశాను, ఒకసారేమో నిత్యపారాయణ, అంటే రోజుకు ఒక అధ్యాయం చదివి ఇంకా కొన్ని మిగిలిపోయి ఉన్నాయి 4 or 5, అవి నేను గాన్గాపూర్లోనే కంప్లీట్ చేశాను అనమాట. సో మనం అలా చేసినప్పుడే మనకు దర్శనం అవుతుంది. మనం అనుకుంటే గురు దర్శనం కాదు, అదంత ఈజీ కాదనమాట. నేను ఫెబ్లోనే అనుకున్నాను వెళ్ళాలని, బట్ నాకు కుదరలేదు. ఇప్పుడు కుదిరింది. ఇది చక్రతీర్థం దగ్గర ఉన్నాం ఇప్పుడు మనము. రుద్రతీర్థంకి చక్రతీర్థంకి జస్ట్ ఒక 2 minutes వాక్ అనమాట. ఇప్పుడు మీకు కనిపిస్తుంది చూడండి, అక్కడ నేను చూపించా కదా ఇందాక, ఇది చక్రతీర్థం అనమాట. ఇక్కడ ఏమైందంటే, ఎందుకు ఇంతమంది జనాలు ఉన్నారంటే, అక్కడ ఒక అమ్మాయి మునిగిపోయిందంట, నీళ్ళలో స్నానం చేయడానికి వెళ్ళి మునిగిపోయిందంట. లైక్ 11 to 12 years ఉంటాయి అని చెప్పారనమాట.
సో మీరు ఎప్పుడైనా వెళ్తే కూడా చాలా కేర్ఫుల్. ఒక్కొక్కసారి వాటర్ కొంచెం ఫోర్స్గా అనిపిస్తుంది. సో మన లాంటి వాళ్ళకైతే పర్లేదు పెద్దవాళ్ళకి, బట్ చిన్నపిల్లలు అయితే చాలా సేఫ్గా చూసుకోవాలి. మనము బయట నుంచి పోయడమే బెటర్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయికి అలా అయ్యింది. ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయంట అప్పుడప్పుడు. మనం ఏం చేయలేము, ఇంకా మనమే జాగ్రత్తగా ఉండాలి. ఇంకా అక్కడ సేమ్ ఇక్కడ కూడా సేమ్ రిపీట్ అయినా. ఇక్కడ 2 టెంపుల్స్ ఉంటాయి. ఒకటి చిన్నగా ఉంటుంది, ఒకటి పెద్దగా ఉంటుంది అనమాట. కాంపౌండ్ అంతా ఉండి చక్రతీర్థంలో. సో ఇక్కడ సేమ్ అగైన్ మళ్ళీ మనం అభిషేకం చేయాలి. ఇక్కడ చూడండి టెంపుల్ పైన చక్రతీర్థం అని రాశారు హిందీలో. ఇక్కడికి హిందీ వాళ్ళు ఎక్కువ వస్తారు, ఎందుకంటే బార్డర్ అనమాట, మహారాష్ట్ర బార్డరు. సో హిందీ వాళ్ళే మీరు ఎక్కువ చూస్తారనమాట జనరల్గా. అంటే ఇప్పుడు తెలుగు వాళ్ళు, కర్ణాటక వాళ్ళు ఎంతమంది ఉంటారో మోస్ట్లీ అంతమంది అందుకంటే ఎక్కువ హిందీ వాళ్ళే ఉంటారు. వాళ్ళకి చాలా నమ్మకం ఎక్కువ దత్తాత్రేయ స్వామి మీద. మీకు పోలీసు వాళ్ళు కూడా కనిపించుంటారు ఒకవేళ మీరు అబ్జర్వ్ చేస్తుంటే. ఇది లాస్ట్ తీర్థం అనమాట, మన్మథ తీర్థం అని చెప్పి. ఇక్కడ కొంచెం వాటర్ తక్కువే ఉన్నాయి, పర్లేదు, బట్ స్టిల్ మనము మునిగి స్నానం చేసుకోవచ్చు. నేను స్నానం చేసుకున్న తర్వాత ఇక్కడ మేము శివలింగం కూడా చేసాము. శివలింగం అయితే చాలా బాగా వచ్చింది, నాకైతే కొంచెం హ్యాపీగా అనిపించింది. జనరల్గా మనం ఇంతకుముందు ఏదైనా చేయడానికి ట్రై చేస్తే అవి సరిగ్గా రావు కదా మట్టిలో. బట్ ఇక్కడ ఎందుకో తెలీదు, అది దేవుడి మహత్యమా లేకపోతే మట్టి అలా ఉంటుందో తెలీదు. నేనే ఏం చెప్పలేను దీనికి ఆన్సరు. సో సమ్హౌ సూపర్గా వచ్చింది. అది కూడా జస్ట్ 2 మినిట్స్లో, అసలు ఎఫర్ట్ కూడా పెట్టలేదు, అంతగా బాగా వచ్చింది. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇంకా మేము పూజ చేసుకున్నాం, స్నానం చేసి పూజ చేసుకుని కొంచెం ముందుకు వెళ్తే సేమ్ అగైన్ ఇక్కడ కూడా అది శివుడిది కట్ట ఉండి అందులో లింగము అన్నీ ఉంటాయన్నమాట. సేమ్ ఇక్కడ కూడా అభిషేకం చేసుకున్నాం మేము. చేసుకున్న తర్వాత ఇంక ఇక్కడ లాస్ట్ తీర్థం తర్వాత ఒక టెంపుల్ ఉంటుంది, కల్లేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పి. అక్కడ మస్ట్ మనము దర్శనం చేసుకోవాలి. ఇక్కడంతా మొత్తం స్నానం చేసిన తర్వాత అక్కడ అక్కడ ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి. అక్కడ శనీశ్వర స్వామి ఉంటారు, వినాయకుడు, మళ్ళీ దుర్గాదేవి, చాలా టెంపుల్స్ ఉన్నాయి చిన్న ప్లేస్లో అయినా కూడా. అవన్నీ దర్శనం చేసుకుని ఇంకా మళ్ళీ మేము హోటల్కి వెళ్ళిపోయామన్నమాట, అంటే ఆశ్రమంకి వెళ్ళిపోయాము. ఆశ్రమంకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా రెడీ అయ్యి మళ్ళీ టెంపుల్కి వెళ్ళామన్నమాట. ఇక్కడ సేమ్ 2 దగ్గరలు ఉన్నాయి లింగాలు, పైన ఉన్నింది కట్ట, మళ్ళీ కింద ఉన్నింది మన్మథ తీర్థంలో. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఒక్క దగ్గర అభిషేకం చేసుకుంటే సరిపోతుంది, అన్ని చోట్ల చేయాలని ఏం లేదు. నేను ఇందాక మీకు టెంపుల్స్ గురించి చెప్పాను కదా, లాస్ట్ మన్మథ తీర్థం దగ్గర ఇక్కడ టెంపుల్స్ ఉన్నాయి అన్నీ అని. ఇవన్నీ టెంపుల్స్ అనమాట. ఇంకా మీరు ఇక్కడ దర్శనం చేసుకుంటే ఇంకా కంప్లీట్ అవుతుంది అనమాట అది. అయిన తర్వాత మళ్ళీ మేము చెప్పాను కదా ఇందాక, రెడీ అయ్యి మళ్ళీ మెయిన్ టెంపుల్కి వెళ్ళిపోయామన్నమాట. మెయిన్ టెంపుల్కి వెళ్ళి మళ్ళీ దర్శనం చేసుకున్నాము. ఆ రోజు బాగానే లేట్ అయింది. ఆ రోజు థర్స్డే యాక్చువల్గా. సో థర్స్డే అంటే ఎక్కువ రష్ ఉంటారు. సో మాకు లేట్ అవుతుందని మేము స్పెషల్ దర్శనం తీసుకున్నాము, అయిపోయింది. మళ్ళీ ఇంకా మేము భిక్ష కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. సో సెకండ్ రోజు కూడా మేము భిక్ష తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా హోటల్కి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా మా పేరెంట్స్ ఏమో హోటల్లోనే రెస్ట్ తీసుకుని ఇంకా లగేజ్ అంతా సర్దుకున్నారు. నేనేమో మళ్ళీ సంగమంకి వెళ్ళి మిగిలిన గురుగీత ఉన్నింది, అది చదివేశాను. ఇదేంటంటే సంగమం నుంచి వచ్చే దారిలో ఉంటుంది భస్మ గుడ్డ అని చెప్పి, అంటే హిల్ అనమాట. అక్కడ పరశురామ స్వామి వచ్చేసి ధ్యానం చేసుకుని ఉన్నారంట, మీకు కనిపిస్తుంది పరశురామ్ మందిర్ అని చెప్పేసి. ఇది లాస్ట్లో మేము చూసామన్నమాట. అక్కడ భస్మం అంటే అక్కడ మట్టి ఉంటుంది కదా, అది తీసుకుని మనం పెట్టుకుంటే మనకు కొంచెం నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉన్నా పోతుందంట. అది నేను అక్కడ విన్నాను, నేను కూడా కొంచెం తెచ్చుకున్నాను అనమాట. ఎవరైనా చిన్న పిల్లలు ఉన్నా వాళ్ళు ఏమైనా ఏడుస్తుంటే అలాగా నమ్మకంతో చేస్తే మనకి అవి అవుతాయి అన్నమాట. ఇంకా అయిన తర్వాత ఇంకా నేను హోటల్కి వచ్చేసి ఇంకా మేము లగేజ్ తీసుకుని ఇంకా ఊరికి బయలుదేరామన్నమాట. ఈ రోడ్డు వచ్చేసి మనం సంగమం నుంచి టెంపుల్కి వెళ్ళే రోడ్డు అనమాట, లేదంటే ఊరు నుంచి బయట సంగమంకి వెళ్ళే రోడ్డు అనమాట. ఆ మధ్యలోనే ఆశ్రమం వస్తుంది. ఆశ్రమము చాలా నియర్గా ఉంటుంది ఎక్కడికి, సంగమంకి. అసలు వాకబుల్ డిస్టెన్స్. మీరు ఎవరైనా రూమ్ అక్కడ తీసుకున్నారంటో చాలా చాలా కంఫర్ట్ అనమాట. అన్నిటికీ ప్రతిసారి ఊర్లోకి రావాల్సిన అవసరం ఉండదు. ఇది ఫుల్ వీడియో అనమాట.
మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నేను. నా వల్ల అయినంత వరకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మేబీ ఏమైనా మిస్ అయ్యుంటే ఏమనుకోవద్దండి. ఒకవేళ ఏదైనా తప్పుగా చెప్పింటే కూడా దాన్ని నాకు కరెక్ట్ చేయండి కామెంట్ బాక్స్‌లో. నేను కూడా తెలుసుకుంటాను. నాకు కూడా నేను అసలు ఎవరిని ఏం అడగలేదు. నేను బుక్‌లో ఏం చదివానో దాన్నే ఫాలో అయిపోయాననమాట. ఇంకొన్ని ఆటో ఆయన కొన్ని చెప్పారనమాట. అంతే ఈ వీడియో. మీరందరూ నాకు సబ్స్క్రైబ్ చేసి, సపోర్ట్ చేసి హెల్ప్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా నేను చేయాలని అనుకుంటున్నాను. సో మీరు బాగా సపోర్ట్ చేశారనుకో నాకు కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఇంకా చేయాలనిపిస్తుంది. కనీసం అప్రిషియేట్ చేయకపోయినా సపోర్ట్ అన్నా చేయండి. ఇదొక్కటే నేను మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నది. థ్యాంక్ యూ. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.